మరి ఈ యొక్క ప్రజా సామాజిక సాధికార యాత్రకు మరి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సోదరులంతా మరి వీళ్ళ నుంచి మరి ఇప్పుడు కాసేపట్లో మరి యొక్క వేదిక మీదకు మనకు ఆతిథ్యులు నందిగామ సురేష్ సార్ గారు, అలాగే డిప్యూటీ సీఎం అంజద్ బసవ సార్ గారు, అలాగే అనిల్ కుమార్ యాదవ్ సార్ గారు, అలాగే మన ప్రీతమ నాయకులు మిథున్ రెడ్డి సార్ గారు, అలాగే మేడం జకియా ఖానం గారు, అలాగే మన ప్రీతమ నాయకుడు మరి గడికోట శ్రీకాంతన్న గారు అందరూ కూడా విచ్చేస్తున్నారు. అందరూ ఒకసారి గట్టిగా జై మిథున్ రెడ్డి అన్న, గట్టిగా మన శ్రీకాంత్ అన్న పేరు వినిపించాలి ఇక్కడికి. జై శ్రీకాంత్ అన్న, జై జై శ్రీకాంత్ అన్న, జై శ్రీకాంత్ అన్న. రవణ రవణ ఎడ ఎడ కింద రవణ నాయన ఆ జనరేటర్ మీద దిగేయండి, జనరేటర్ మీద దిగేయండి అంతా, ఆ జనరేటర్ మీద అంతా దిగేయండి, దిగండి ప్లీజ్ నాన్న, ప్లీజ్ దిగేయండి. అది రన్ చేస్తారు ఇప్పుడు, దిగేయండి, కంటిన్యూ రన్ చేస్తారు. అది ఆల్రెడీ రన్నింగ్ లో ఉంది జనరేటర్. నాగేశ్ అన్న ఆల్రెడీ రన్నింగ్ లో ఉంది జనరేటర్, దిగమని చెప్పనట. అమ్మా ప్లీజ్ మా దిగేయండి మా ప్లీజ్, అమ్మా అందరూ దిగేయాలి మా, దానిలో కరెంట్ ఉంది మా. సార్ ఈ రోజున బీసీ సాధికారికత సభకు పెద్ద ఎత్తున విచ్చేసినటువంటి రాయచోటి నియోజకవర్గ అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు, అవ్వాతాతలకు అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వం మైక్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగనంత సంక్షేమం ఇస్తూ, సంక్షేమంతో పాటు సామాన్యులకు మంచి జరగాల అన్నటువంటి ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు ప్రవేశపెట్టాడు. అందులో భాగంగా ఈరోజు బీసీ సాధికారత సభకు ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవనీయులు అంజద్ బాషా గారికి, గౌరవనీయులు నందిగామ సురేష్ గారికి, గౌరవనీయులు అనిల్ కుమార్ యాదవ్ గారికి, అలాగే గౌరవనీయులు జకియా ఖానం గారికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులకు అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఎన్నో కార్యక్రమాలు చేశాం. ఈరోజు ఇదే వేదికపై నుంచి నిలబడి రాబో రోజులలో రాయచోట్లో ఒంటెత్తు బండ్లు తిరిగేటివి శాశ్వతమైనటువంటి పరిష్కారం చేస్తాను అని చెప్పి మాట నిలబెట్టుకున్నాను. అదే రకంగా మొన్న జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ మున్సిపాలిటీని గ్రేడ్ 3గా ఉన్నటువంటి మున్సిపాలిటీని గ్రేడ్ 1 మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేసి ఈరోజు స్పెషల్ గ్రేడ్ గా తీసుకెళ్లి పట్టణ ప్రాంతాలలో అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ముఖ్యంగా మన ప్రాంత వాసుల కోరికైనటువంటి జిల్లా కేంద్రం కూడా మనం సాధించుకున్నాం. ఈరోజు ఎన్నో మాట్లాడాలనున్నా నా గొంతు ఎందుకో సహకరించట్లేదు. మొట్టమొదటిగా మిమ్మల్ని అందరినీ ఉద్దేశించి
మన ప్రియతమ నాయకుడు అనిల్ కుమార్ యాదవ్ గారు మాట్లాడతారు. సామాజిక సాధికార యాత్రలో భాగంగా ఈరోజు దాదాపు 45 రోజుల నుంచి రాష్ట్ర నలుమూలల అటు శ్రీకాకుళం నుంచి ఇచ్చాపురం నుంచి కుప్పం దాకా, అటు కర్నూలు నుంచి నెల్లూరు తడ దాకా రాష్ట్ర నలుమూలల ప్రతిరోజు కూడా ఒక పండుగ వాతావరణం లాగా ఈరోజు ఈ సాధికార యాత్ర జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున రాయచోట్లో ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు డిప్యూటీ సీఎం అంజద్ బాషాన్న గారికి, సోదరుడు పార్లమెంట్ సభ్యులు నందిగాం సురేష్ అన్న గారికి, అలాగే మరో సోదరుడు శాసనసభ్యులు పెద్దలు సీనన్న గారికి, అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన మీ శాసనసభ్యులు పెద్దలు శ్రీకాంత్ అన్న గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఈ రాష్ట్రంలో స్వతంత్రం వచ్చిన తర్వాత అనేక మంది ముఖ్యమంత్రులు అయ్యారు. అనేక మంది దాదాపు బీసీలకు కానీ, మైనార్టీలకు కానీ, ఎస్సీ ఎస్టీలకు కానీ ఎంతో కొంత చేశారు. కానీ ఎవరు ఊహించినంత రాజకీయ పదవులు కానీ, రాజ్యాధికారం కానీ, లేకపోతే బీసీ మైనార్టీ ఎస్సీ ఎస్టీ కుటుంబాల వెలుగులు కానీ నింపిన వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే చెప్పిరో తెలియజేస్తా ఉన్నాను మీ అందరికీ కూడా. ఈరోజు ఈ భారతదేశంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు దళితులయ్యారు, మైనారిటీలయ్యారు, బీసీలయ్యారు. కానీ ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా మన ముఖ్యమంత్రి జగన్ అన్న లాగా ధైర్యంగా నా బీసీలు, నా మైనార్టీలు, నా ఎస్సీలు, ఎస్సీలు అని చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు కూడా ముఖ్యంగా అగ్రవర్ణ పేదల దగ్గర నుంచి, బీసీల దగ్గర నుంచి, ఎస్సీల దగ్గర నుంచి, ఎస్టీల దగ్గర నుంచి ఇక్కడున్న మహిళా తల్లులందరికీ కూడా ఒకటే అడుగుతున్నానమ్మా. 2019 ముందర స్వతంత్రం వచ్చిన తర్వాత ఈరోజు మీ అందరూ కూడా ఆలోచన చేయండి. ఈరోజు శాసనసభ్యులు కానీ, చిన్న చిన్న నాయకులు కానీ, లేదా గ్రామాల్లో ఉన్న పెద్ద నాయకులందరూ కూడా బాధపడవచ్చు. కానీ ఈరోజు మీ అందరూ కూడా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పేదవాడు, ప్రతి దళితుడు, ప్రతి బీసీ, ప్రతి మైనారిటీలో ఉన్న పేదవాడు తలెత్తుకొని బతకాలా, మా అక్క మా చెల్లి తలెత్తుకొని బతకాలా అని చెప్పి వాళ్ళ ఆత్మ గౌరవాన్ని పెంచిన వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు ఇక్కడున్న అక్క చెల్లెలందరూ కూడా అడగచ్చు ఎలా అని. ఈ రోజు మిమ్మల్ని అందరూ కూడా ఒకటి అడుగుతా ఉన్నా. 2019 ముందు మీరు పెన్షన్ కావాలన్నా, ఒక అవ్వకి పెన్షన్ కావాలన్నా, ఒక వితంతువు సోదరికి పెన్షన్ కావాలన్నా, లేదా ఒక చిన్న కాగితం కావాలన్నా, ఒక పథకం కావాలన్నా మీ అందరం కూడా ఏదో ఒక నాయకుడి ఇంటి ముందు చేతులు కట్టుకొని అయ్యా నాకు పెన్షన్ ఇవ్వండి, అయ్యా నాకు డెత్ సర్టిఫికేట్ ఇవ్వండి, లేదా నాకు ఇచ్చిన పని కావాలా, ఈ పథకం కావాలని ఇల్లు చుట్టూ తిరిగి 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 స్వతంత్రం వచ్చిన తర్వాత ఉన్న పరిస్థితులు వాస్తవం కాదని అడుగుతా ఉన్నది ఏ నాయకుడైనా. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ అక్క, ఏ చెల్లి, ఏ అన్న, ఏ తమ్ముడు, ఏ పేదవాడు కూడా తల దించుకొని ఒకరి దగ్గరికి వెళ్ళి నిలబడాల్సిన అవసరం లేదు. మీ బిడ్డ, మీ తమ్ముడుగా, మీ అన్నగా జగనన్న ఉన్నాడు అని ఈ రోజు నేరుగా వాలంటీర్ని మీ ఇంటికి పంపించి పథకాలు తీసుకొని మీరు ఏ నాయకుడి దగ్గరికి వెళ్ళి మీరు ఇచ్చారని చెప్పాల్సిన అవసరం లేదు. మా బిడ్డ, మా అన్న, మా తమ్ముడు జగనన్న పంపించాడు మా ఇంటికి, పథకం మాకు ఇచ్చాడని చెప్పే విధంగా మీ ఆత్మ గౌరవాన్ని పెంచిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇది వాస్తవం కాదా?
మీరు ఏ నాయకుడి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం వచ్చిందా? వాలంటీర్ మీ ఇంటికి వచ్చి రాసుకొని 6 కోడి కూస్తుందో తెలియదు కానీ 1వ తారీఖున నేరుగా మీకు పెన్షన్ ఇస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాదని ఆలోచన చేయనని. రేపు 2024 ఎన్నికల్లో మళ్ళీ మనం వెనక్కిపోతామా? మళ్ళీ ఇంకో నాయకుడు ముందుకు వెళ్ళి ఏ జన్మ కమిటీనో వాళ్ళ దగ్గర సంతకం తీసుకోవాలను, లేదా నువ్వు ఏ పార్టీకి ఓటేశారని అడిగి వెనక్కి వెళ్తామా? లేకపోతే మా బిడ్డ ఉన్నాడు 2024లో ఇప్పుడు ఎవరి దగ్గర అనాల్సిన అవసరం లేదు. నిజంగా అర్హులైతే నేరుగా వాళ్ళ ఇంటికే పథకం ఇస్తానని చెప్పిన జగనన్నను గెలిపించుకుంటామా? ఆలోచన మాత్రం మీరు చేయండి అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఈ రాష్ట్రంలో ముఖ్యంగా బీసీలు కానీ మైనార్టీ ఎస్సీ ఎస్టీలు ఆలోచన చేయాల్సిందల్లా ఒకటే, ఏ ఒక విప్లవైనా 1 అడుగుతో మొదలవుతుంది. ఆ అడుగుని 10 అడుగులు వేసుకుంటామా, లేతే ఆ వెనక 10 అడుగులు వేస్తామని ఆలోచన చేయాల్సిందల్లా మన చేతుల్లోనే ఉంది. ఈరోజు 2019 తర్వాత మనకి మంత్రులు కానీ, సగం వాటా మంత్రులు కానీ, రాజ్యసభ సభ్యులు కానీ, ఈరోజు ముఖ్యంగా మైనార్టీలో 4 మండలి సభ్యులు కానీ, 4-5 మంది శాసనసభ్యులు కానీ, ఈరోజు డిప్యూటీ సీఎం అమ్జద్ బాషాని కానీ మనకి గౌరవం ఇచ్చి గుండెల్లో పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డిని కాపాడుకుంటామా? లేకపోతే 2024లో జగనన్నకి ఏమన్నా చిన్న పొరపాటు చేసి వెనక్కి వెళ్ళిపోతామా అని ఆలోచించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క బీసీ మైనార్టీ ఎస్సీ ఎస్టీ మీద ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు ఎందుకు చెప్తున్నానంటే, నేను నెల్లూరు జిల్లా, మీ అందరికి కూడా తెలుసు, నెల్లూరు జిల్లాలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ బీసీకి మంత్రి వల్ల, కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి బీసీ మంత్రిగా జగనన్న అవకాశం ఇచ్చిన వ్యక్తిని నేను. మేము ఎక్కడికన్నా వెళ్తే చెప్తారు అన్ని పథకాలు మీకే, అన్ని పదవులు మీకే అని. అప్పుడు గర్వంగా ఉంటుంది, మా అన్న జగన్ అన్న ఉన్నాడు, మమ్మల్ని అండగా ఉంటాడు అని గర్వం మాకుంటుంది. అలా కాకుండా రేపు ముఖ్యంగా బీసీలు కానీ మైనార్టీ ఎస్సీ ఎస్టీలు వాళ్ళని నమ్మితే ఎంత దూరమైనా పోతారు, వాళ్ళకి అవకాశం ఇస్తే ఎంత దూరమైనా సరే మన వెంట నడిచి మన నమ్మకాన్ని ఒమ్ము చేయరు అని చెప్పే వ్యక్తులు ఈరోజు జగనన్న మనల్ని నమ్మి ఈరోజు రాజకీయ పదవులు కానీ ఎవరన్నీ చెప్పినా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా నేరుగా మీ అకౌంట్లో వేసే డీబీటీ పథకాలు. కానీ ఈరోజు ఇంతమందిని వీళ్ళందరూ నా వెంట నడుస్తారు, వీళ్ళందరూ నేను చేసిన దీనికి నా వెంట నడుస్తారని మనల్ని నమ్మి 2024లో పోతా ఉన్నారు. జగనన్నని రేపు 2024లో మన భుజ స్కంధాల మీద మోసి 2024లో ఫ్యాన్ గుర్తు మీద మనం బటన్ నొక్కితే రపరపరాడాలి ఫ్యాన్ జెండా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా. మళ్ళీ మన ముఖ్యమంత్రి జగనన్న చెప్పి తెలియజేస్తా ఉన్నా. నిన్న మొన్న మాట్లాడుతా ఉన్నారు, ఎవరో మారిపోతా ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్తున్నారని. కానీ ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిందల్లా ఒకటే, ఈరోజు ఒకటి చెప్తా ఉన్నా, జగన్ అన్న వీళ్ళు పోటీ చేస్తే కొన్ని కారణాల వల్ల గెలవరునో, లేకపోతే వీళ్ళకి గతంలో అవకాశాలు ఇస్తే కొంతమంది సద్వినియోగం సరిగ్గా చేసుకోలేదనో ఇంకొక శాసనసభ్యుడిని పంపించాలని ఒక ఆలోచన ఖచ్చితంగా రాజకీయ ప్రక్రియలో కొన్ని జరుగుతుంది. కానీ ఈ రోజు ఆ తెలుగుదేశం పార్టీ లేకపోతే దత్తపుత్రుడు పార్టీ సన్నాసులు ఒకటే చెప్తా ఉన్నా, మేము పనికిరానని తీసివేసిన వాళ్ళని ఏరుకొని మీరెంత పెద్ద సన్నాసి పార్టీ అని చెప్పి ఈ రోజు ఈ రాష్ట్ర ప్రజలు అడుగుతా ఉన్నారు. మీకు అభ్యర్థులు కొరవైతే, మాకు అభ్యర్థులు ఎక్కువైతే 175 మందిని 175 పెట్టగలుగుతాం, కానీ 200 మంది 300 పెట్టలేము. కాబట్టి కొన్ని దగ్గర అవకాశాలు కోల్పోతే ఖాళీగా ఉన్న మీ పార్టీలు వాళ్ళని తీసుకొని అభ్యర్థులుగా పెట్టుకుంటున్న మీ పార్టీ గొప్పదా? ఈ రోజు ఫుల్ హౌస్ఫుల్ అయ్యి టికెట్లు దొరక్క ఒక ప్రపంచంలో ఉన్న వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొప్పదా అని చెప్పి రోజు అందరూ కూడా ఆలోచన చేయాలి. మీరు ఎన్ని నాటకాలు వేసినా, ఎన్ని కుట్రలు పనినా, రేపు రాబోయే ఎన్నికల్లో ఎన్ని మంది ఎదవ ఛానళ్లు కలిసి వచ్చినా జగన్ అన్న ఎంట్రుక కూడా పీకలేరని చెప్పి రోజు మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ఈ బీసీలు, మైనార్టీలు,
ఎస్సీ ఎస్టీలు అండగా ఉన్నంత మాత్రం జగనన్నని ఏమీ కూడా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కాకుండా ఎవడు కూడా ఆపలేడు. కాబట్టి మీ ఆశీస్సులు, మీ దీవెనలు అన్నకు ఉండాలా. ముఖ్యంగా మహిళామ తల్లులు మీ చల్లని చూపు, మీ చల్లని ఆశీస్సులు అన్నకు ఉండాలా, మీ బిడ్డగా ఉండాలా అని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఆలోచన చేయండి, ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయండి. రేపు రాబోయే ఎన్నికల్లో జగనన్నకి సైనికుడిగా మొట్టమొదటి రోజు నుంచి అండగా ఉన్న మీ శాసనసభ్యుడు రాయచోటి శ్రీకాంతనేని ఎలాగో ఈ నియోజకవర్గంలో ఎప్పుడు కూడా మెజారిటీ వేల సంఖ్యలో ఉంటుంది. ఇక్కడ నుంచి ఒక మైనారిటీ సోదరుని ఎమ్మెల్సీ చేయటమే కాకుండా మండలిలో కూడా వైస్ చైర్మన్ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అయితే కనీసం ఒక శాసనసభ్యుడిని కూడా, ఒక మంత్రి పదవి కూడా ఇవ్వని ప్రభుత్వం ఆ ప్రభుత్వం అంది. ఎలాగో ఈ ప్రాంతంలో మీరు 40,000 50,000 మెజారిటీ రాయచోటి శ్రీకాంతానికి ఇస్తారు. దాంట్లో ఎటువంటి అత్యశక్తి లేదు. కానీ 2024లో ఈ రాష్ట్రంలో జగనన్న తర్వాత అంత పెద్ద మెజారిటీ రాయచోటి శ్రీకాంతానికి ఇవ్వాలి అని, మీ ప్రాంతం నుంచి ఇవ్వాలని, దీవించాలని. ఎందుకంటే ఎప్పుడు కూడా ఇక్కడే కాదు, మా జిల్లాలో కానీ ఏదైనా చిన్న మా పార్టీ సమస్యలు ఉంటే మొట్టమొదటి ఫోన్ వచ్చేది శ్రీకాంత్ అందరి నుంచే. ఏం జరుగుతుందబ్బా జిల్లాలో, ఏంది ప్రాబ్లం అదా ఇదే అని చెప్పి అంటే, ఒక పార్టీ మీద ఎక్కడైనా చిన్న పొరపాటు జరిగినా కూడా ఒక బాధ్యత కలిగిన ఒక సైనికుడిలాగా ఎప్పుడు కూడా మంచి చెడులు ఏంటి అన్నగన్నా తెలియజేసే అవకాశం కల్పించే వ్యక్తి శ్రీకాంత్ అని చెప్పి తెలియజేసుకుంటూ, ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా మైనార్టీలకి, బీసీలకి, నాకు కూడా అసెంబ్లీలో ఎప్పుడు కూడా ప్రేమగా పలకరిస్తూ ఏమైనా చిన్న పొరపాట్లు ఉన్నా కూడా చెప్తూ ఉంటాడు. నేను కూడా అప్పుడప్పుడు చురుకులేస్తూ ఉంటాను. అంటే అన్నా నువ్వు మాకు వ్యతిరేకం అని చెప్పి కిండలు కూడా చేస్తూ ఉంటా తమాష్కి. కానీ మంచి వ్యక్తి, మనసున్న వ్యక్తి జగనన్న శ్రీకాంత్ అన్నని 50,000 పైచీలకు ఓటుతో మీరు గెలిపించాలని ఈ అవకాశం నాకు ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రేపు రాబోయే ముఖ్యంగా మీ అందరూ కూడా ఆలోచన చేయాల్సిందల్లా ఒకటే, కడప పౌరుషానికి, రాయలసీమ పౌరుషానికి అవతల ఒక పప్పులు పులికేసి ఒక కపట నాటకాలు ఉన్న వ్యక్తికి జరుగుతున్న యుద్ధం. ఈరోజు జగనన్న చేసిన పోరాటం భారతదేశం సైతం వణికిచ్చే నాయకుల్ని వణికిస్తే, అబ్బను లోపలేస్తే అబ్బకు అండుగుండగా ఢిల్లీ బారిపోయిన వ్యక్తి ఈరోజు జగనన్న గురించి మాట్లాడుతున్నాడు అంటే అంతకన్నా దరిద్రం ఇంకోటి లేదు. కాబట్టి ఒక్క ఓటు కూడా అవతల పడకూడదు. ప్రతి ఓటు కూడా ఫ్యాన్ గుర్తు మీద నొక్కాలని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ అవకాశం నాకు ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరుని కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్, జై జగన్, జై జగన్. థ్యాంక్ యూ అనిల్ జీ. ఇప్పుడు గౌరవనీయులు కోడూరు శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు గారు మాట్లాడతారు. ఈనాటి రాయచోట్ల జరుగుతున్న సామాజిక సాధక యాత్ర ఇచ్చేసిన అందరికీ 2 చేతులతో దండం పెడుతున్నాం. ఈనాటి వేదిక మీద అలంకరించిన మిత్రులు, స్థానిక శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ శ్రీకాంత్ రెడ్డి గారికి, అదేవిధంగా డిప్యూటీ సీఎం అంజాద్ బాషా గారికి, పార్లమెంటు సభ్యులు సురేష్ గారికి, యంగ్ డైనమిక్ ఇందాక మాట్లాడు మన అనిల్ కుమార్ యాదవ్ గారికి, మరో మిత్రుడు రమేష్ యాదవ్ గారికి, మన డిప్యూటీ చైర్పర్సన్ కేజే ఖాన్ గారికి, అలాగే వేదిక నుంచి చాలా మంది మిత్రులు సోదరులందరికీ పేరు పేరు నమస్కారం. ఎందుకంటే ఇందాక ఒక 70 mm తర్వాత ఒక మళ్ళీ 35 mm మాట్లాడే పెద్దగా ఎక్కదు. తమ్ముడు అనిల్ చాలా అన్ని చెప్పాల్సిన చెప్పేసినాడు. సో అయినప్పుడు కూడా ఒక 5 నిమిషాలు మీరు షేర్ చేసుకొని మీతో మాట్లాడతా. ముఖ్యంగా మన పార్టీ వైఎస్ఆర్ పార్టీ ఏ విధంగా పుట్టిందో, ఎంత సమస్యలు బయటకు వచ్చిందో, ఎన్ని అధిక కష్టాలు బయటకు వచ్చిందో మా అందరూ కూడా తెలుసు. దాని అన్నిట్లో కూడా మాతో పాటు మీరు అందరూ కూడా భాగస్వాములుగా ఉన్నారు ఆ రోజు. అందుకే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు
కష్టాలు చూశాడు, నష్టాలు చూశాడు, ఇబ్బందులు చూశాడు. ముఖ్యంగా రైతాంగాన్ని చూశాడు, పేద ప్రజలను చూశాడు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీని చూశాడు, రైతన్న సోదరుల కష్టాలు చూశాడు. అందుకే ఈరోజు ఆనాటి నుంచి నేటి వరకు కూడా అనేకమైన సంక్షేమ పథకాలు దేశంలో నాకు తెలిసి ఏ ముఖ్యమంత్రి కూడా పెట్టిన సంక్షేమ పదాలు ఈ రాష్ట్రంలో మనకు అమలవుతున్నాయంటే దానికి కారణం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తున్నాను. దాంతోపాటు ఈరోజు మనం గమనించాలా, కంబైన్డ్ స్టేట్లో ఉన్నప్పుడు ఎస్సీలకు ఇచ్చింది నాలుగు మంత్రులు. కానీ ఈరోజు 5 కోట్ల మంది ఉన్న ప్రజల్లో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎస్సీలకు ఇచ్చింది 5 మంత్రులు. దాంట్లో సోదరికి డిప్యూటీ ఏదైతే ఉందో వనిత, ఒక అరుంధతి వారికి సంబంధించిన సిస్టరు, అంతకుముందు సుచరిత అనే ఆమెకు మాల కమ్యూనిటీ సంబంధించిన హోమ్ మినిస్టర్. అదే కదా ఈ తమ్ముడు సురేష్, మీకు తెలుసు, ఒక సాధారణమైన కార్యకర్త కిందంతా జెండాలు పట్టుకున్న వ్యక్తి ఈరోజు వ్యక్తిని చేశాడంటే అది జగనన్న యొక్క చరిష్మా, జగనన్న యొక్క టాలెంట్, ధైర్యము. చాలా మంది కూడా వద్దన్నప్పుడు కూడా ఎక్కడ వినకుండా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా మనకు తెలుసు, ఈరోజు సంక్షేమ పథకాలు ఒక దిక్కు అంటే డెవలప్మెంట్. శాసన సభ్యులు మిత్రులు శ్రీకాంత్ రెడ్డి నాకు తెలుసు, ఎందుకంటే స్వయంగా మీ ఇద్దరు ఒకే దగ్గర ఉంటాం కాబట్టి. ఎంత ప్రేమ అఫెక్షన్ అంటే రాయచోటి పైన నిజంగా అనుకుంటా తెలియకుండానే పోయి సంతకం పెట్టించుకుంటా ఉంటాడు. అంటే ఎక్కడ పోయినావంటే లేదండి, అంత ప్రతి ఒక్కరు కూడా రాయచోటి నియోజకవర్గం పైన గట్టిగా పట్టున్న వ్యక్తి. ప్రతి సమస్యను కూడా తన పునిగిలో తెచ్చుకొని ఖచ్చితంగా ప్రజలకు చేయాలని, అందుబాటులో చేయాలని ఒక ఉద్దేశం స్థానిక శాసనసభ్యులు శ్రీకాంత్కి ఉన్నదంటే ఖచ్చితంగా నిజమే 100% రూపాయలని చెప్పేసి ఈ సభ ద్వారా మీకు అందరూ కూడా తెలియజేస్తున్నాను. దాంతోపాటు పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి ఎప్పుడు కూడా మీకు అందరికీ అందుబాటులో ఉంటాడు. ఎప్పుడు ఏది చేసినా కానీ నియోజకవర్గాన్ని డెవలప్ చేయాలన్న ఉద్దేశంతోనే శ్రీకాంత్తో షేర్ చేసుకుంటూ ఉంటాడు. సో ఇన్ని అవకాశం ఇచ్చలేన మన ప్రభుత్వాన్ని మీరందరూ కూడా చాలా వరకు కూడా మీరందరూ కూడా ప్రేమగా చూసుకునే అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈరోజు చూసినాం, ఈరోజు పాదయాత్రలు చూసినాం, ఓదార్పు యాత్రలు చూసినాం, మనం జగనన్న పాదయాత్ర చూసినాం. కంపేర్ చేసుకోండి. నిజంగా ఈరోజు చూస్తున్నాం, ఈరోజు సంక్షేమ పథకాలు ఈరోజు డోరు తట్టి ఇంటింటికి వస్తున్నాయి. డోరు తట్టి ఇస్తున్నాం, జల్లిడి బట్టి ఇస్తున్నాం. ఈరోజు ప్రజల్లో ఈరోజు ఉండంటే ఎస్సీ కావచ్చు, బీసీ కావచ్చు, మైనార్టీస్ కావచ్చు, ఎస్టీలు కావచ్చు, ముఖ్యంగా మహిళా సోదరులు కావచ్చు, ఎన్ని సంక్షేమ పథకాలు అంటే వాళ్ళ ఆత్మ గౌరవం ఎక్కడే కానీ దెబ్బతినకుండా ఆత్మ ధైర్యం పెంచేదానికి ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తున్నదానికి ఎక్కడే కానీ సందేహం లేదని ఈ సభలో మీకు అందరూ తెలియజేస్తున్నా. ఇంకా చాలా మంది మిత్రులు మాట్లాడాల్సింది, ఇప్పుడు చాలా టైం నుంచి వెయిట్ చేస్తున్నారు. మీకు అందరికీ టైం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్పుకుంటూ జై జగన్, జై జగన్, జై జగన్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. వాస్తవానికి ఎన్నో కష్టాలు నష్టాలలో నాకు ఒక చిన్న గాయం జరిగినా భరించకుండా వాళ్ళ గుండెల పైన పెట్టుకొని మోసినటువంటి రాయచూడి నియోజకవర్గ కార్యకర్తలకు, వైఎస్ఆర్సీపీ నాయకులకు, ఓటర్లకు పాదాభివందనాలు చేస్తూ ఎన్నో ప్రమాణాలు చేసి నిలబెట్టుకున్నాను. ఈరోజు యువత జై జగనన్న అని చెప్పి కిలోమీటర్ల పొడుగున పరిగెత్తిన యువతను చూశాను. రాయచూడి నియోజకవర్గాన్ని మనము జగన్మోహన్ గారి దయ వల్ల జిల్లా కేంద్రం చేసుకోగలిగినాం. అదే రకంగా దాదాపుగా 3 నుంచి 4 వేల యువతకు ఉద్యోగ అవకాశాలు వచ్చే ఒక పరిశ్రమ తీసుకొస్తాను అని చెప్పి ఈ రోజు ఆ నేతాజీ సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నానని చెప్పి తెలియజేస్తున్నా. బ్రిటిషర్స్ కాలం నుంచి ఒక చిన్న బంగ్లా కూడా లేని మన రాయచూట్లో ఈరోజు ఎస్పీ కార్యాలయం, కలెక్టర్ కార్యాలయం, ఆర్డీఓ కార్యాలయం, డిఎస్పీ కార్యాలయం, అలాగే శిల్పారామం, స్టేడియం, ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్, గెస్ట్ హౌస్, అలాగే నగరవనం, ఇలాంటివి ఎన్నో మార్పులు తీసుకొచ్చాం. రాబో రోజులలో నా పైన నమ్మకం ఉంచినటువంటి ప్రతి ఒక్కరికి మంచి జరిగే విధంగా ఊపిరినంత వరకు రాజకీయాలలో ప్రజాసేవకు అంకితమైనతానని చెప్పి అందరికి ప్రమాణం చేసి చెప్తూ ఇప్పుడు గౌరవనీయులు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారిని 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. జై జగన్. వేదిక పైన పెద్దలందరికీ,
ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్క అమ్మకు, అవ్వకు, అన్నకు, తమ్ముడికి పేరు పేరున శిరస్సు వంచి మీ రమేష్ మీకు వందనాలు తెలియజేస్తున్నారన్న. శ్రీకాంత్ అన్న గురించి ఈ చెప్పే ముందు ఇందాక బస్ యాత్ర చేసేటప్పుడు నేను ఒక వీడియో చూసా, ఒక 30 సెకండ్ల వీడియో ఉన్నా, అది మీకోసం నేను చూపించాలనేసి మన జగనన్న ఏమన్నారనే వినండి. నేను అమ్మ ఇద్దరమే బయటకు వచ్చాను. ఆ రోజు నాకు బాగా గుర్తుంది, శ్రీకాంత్ మన రాయచోటి ఎమ్మెల్యే ఉన్నాడు కదా, ఎందుకు చెప్పానంటే జగనన్న పార్టీ పెట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు జగనన్న నడుస్తున్న శ్రీకాంత్ అన్నకు వచ్చే ఎలక్షన్ లో 2024లో 50,000 పైచీలకు మెజారిటీతో ఖచ్చితంగా ఈ రాయచోటి ప్రజలు వేస్తారనేసి మనస్ఫూర్తిగా నమ్ముతూ, బీసీ అంటే ఒక బ్యాక్వర్డ్ కాస్ట్ కాదు, ఒక బ్యాక్ బోన్ క్లాస్ అని చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. ఇది నిదర్శనమే ఈ రమేష్. ఉమ్మడి కడప జిల్లా నుంచి ఒక యాదవ సామాజిక వర్గానికి చెందిన నన్ను మొట్టమొదటిసారిగా చట్టసభల్లోకి అడుగుపెట్టిన ఏకైక ముఖ్యమంత్రి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. కులం చూడకుండా, మతం చూడకుండా, పార్టీలు చూడకుండా కష్టపడిన ప్రతి ఒక్కరికి మేలు చేసే గుణం మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. కావున మనము వచ్చే ప్రతి ఒక్క ఎలక్షన్లలో ఖచ్చితంగా మనకు జగనన్నకు ఓటు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై జగన్. ధన్యవాదాలన్నా. అలాగే ఒక పార్టీ కోసం కష్టాలు పడ్డాడు అన్నటువంటి ఒక కార్యకర్త గురించి తెలుసుకొని మహిళ అయినా కూడా ఇదే వేదిక పైన మైనార్టీలకు ఎమ్మెల్సీ ఇస్తాను ప్రామిస్ చేసి ఆ ప్రామిస్ నిలబెట్టుకొని ఈరోజు మా సోదరమని గౌరవనీయులు డిప్యూటీ చైర్పర్సన్ జకే ఖానం గారికి అవకాశం ఇచ్చినటువంటి జగన్మోహన్ గారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇప్పుడు గౌరవ జకే ఖానం గారు మాట్లాడతారు. ఈరోజు సామాజిక సాధికారత యాత్ర ముగినున్న ఈ సందర్భంలో రాయచోటి నియోజకవర్గం నుంచి నలుగుల నుంచి వచ్చిన ఆశీష్ జనవాహినికి ముందుగా ధన్యవాదం చెప్పుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేయడానికి కృషి చేసిన గౌరవ శాసనసభ్యులు శ్రీ గడిగుడ శ్రీకాంత్ అన్న గారికి ముందుగా ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వచ్చిన మన డిప్యూటీ సీఎం గారు గౌరవనీయులు అమ్జద్ బాషా గారికి, శాసనసభ్యులు సురేష్ అన్న గారికి, పార్లమెంట్ సభ్యులు నందిగం సురేష్ అన్న గారికి, మన గౌరవ ఎమ్మెల్సీ గారు రమేష్ యాదవ్ గారికి, శాసనసభ్యులు అనిల్ అన్న గారికి, రాయచోటి నియోజకవర్గం నుంచి సంబంధించిన ప్రజాప్రతినిధులకు, అధికారులకు, పోలీసు సోదరులకు, మీడియా మిత్రులకు, అక్క చెల్లెమ్మలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు పెద్దలందరూ మాట్లాడడం జరిగింది. మన గౌరవ జగనన్న గారి పాలనలో జగన్న ప్రమాణ స్వీకారం చేసిన 3 రోజుల నుంచి కూడా ఇంతటి వరకు చెప్పిన హామీలన్నీ నెరవేర్చి ప్రజా సంక్షేమ పాలనలో ఒక మంచి నాయకుడుగా పేరు తెచ్చుకున్న మన గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి మనమందరము ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని కోరుకుంటూ, రాయచోటి నియోజకవర్గంలో దేశ చరిత్రలోనే ఇప్పటి వరకు ఏ ఒక మైనారిటీ మహిళకు కూడా ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత ఇవ్వలేదు. ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా మన గౌరవ జగనన్న గారు నాకు మైనారిటీ మహిళ నాకు ఎమ్మెల్సీగా చేసి అతి కొద్ది రోజుల్లోనే డిప్యూటీ చైర్పర్సన్గా కూడా శాసన మండలికి ఎంపిక చేయడం జరిగింది. మహిళా మంత్రులు, మహిళా ముఖ్యమంత్రులు రాష్ట్రాల్లో కూడా మహిళలకు ఇంతటి ప్రాధాన్యం దక్కలేదు. కొన్ని రాష్ట్రాల్లో మైనారిటీ మహిళలు కూడా ముఖ్యమంత్రులుగా పనిచేస్తున్నారు. వాళ్ళు కూడా మైనారిటీ మహిళలకు ఇంతటి ప్రాధాన్యత ఇవ్వలేదు. మన గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన డే 1 నుంచి కూడా ఇప్పటి వరకు అన్ని మహిళలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు అందరికీ, కుల మతాలకు
ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి సంక్షేమ పాలన అందిస్తూ అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా అర్హత ఉంటే చాలు అందరికీ కూడా సంక్షేమ ఫలాలు అందుతున్నాయని సంతోషిస్తూ ఈరోజు మహిళా మూర్తులు ఒక్కసారి సహాయం చేస్తే ప్రతి ఒక్కరు కూడా ఆ సహాయాన్ని మర్చిపోరు. అందుకోసం ఇక్కడున్న ప్రతి ఒక్కరికి మహిళా మూర్తులకు చెప్పడం ఏమంటే, మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి ఒకసారి గుర్తు చేసుకొని ఆయన ఇచ్చిన సంక్షేమ ఫలాలను అందుకున్న ప్రతి ఒక్కరు కూడా నమ్మకంతో మరొకసారి ముఖ్యమంత్రిని చేయాలని అందరినీ కోరుకుంటూ రాబోయే ఎలక్షన్లలో అత్యంత మెజార్టీతో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యుడు జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పి అందరినీ అనుకున్నాను. ఎందుకంటే మన రాయచోటి నియోజకవర్గం చాలా వెనుకబడిన ప్రాంతం. ముఖ్యమంత్రి అయిన అతి కొద్ది రోజుల్లోనే మన నియోజకవర్గానికి గౌరవ జగన్న గారు వచ్చారు. అప్పుడు మన నియోజకవర్గానికి సంబంధించిన డెవలప్మెంట్ కోసము ఆయన ప్రత్యేకంగా మన గౌరవ శాసనసభ్యులకు మాట్లాడడం జరిగింది. చెప్పిన మాట ప్రకారము డెవలప్మెంట్ కోసము అన్ని విధాలుగా సహకరించారు. అదేవిధంగా మన పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు శ్రీ మిథున్ రెడ్డి గారు కూడా ఎంతో సహాయము చేశారు. ఎంపీ గారి ద్వారా ఇవన్నీ కాగలుగుతున్నాయని చెప్పుకుంటూ మనమందరము కలిసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలే కాక ఓసీలో ఉన్న అతి పేద మహిళలు కూడా జగన్న గారికి ఎప్పుడు దీవిస్తూ ఉండాలని కోరుకుంటూ రాబోయే ఎలక్షన్లలో గడికోటి శ్రీకాంత్ అన్న గారికి మంచి మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ మనమందరము కూడా కలిసిమెలిసి రాయచోటి నియోజకవర్గాన్ని డెవలప్మెంట్ చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అమ్మా. ఒక జెండా మోసే కార్యకర్తగా మొదలుపెట్టి జగనన్న కోసం జైలుకి వెళ్ళిన ఆ కార్యకర్తను చూసి డైరెక్ట్ గా పార్లమెంటుకు పంపించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి వ్యక్తి ఈ రోజు కూడా గర్వంగా చెప్తుంటాడు, నేను జెండా మోసే కార్యకర్తను నన్ను పార్లమెంటుకు పంపించారు అని చెప్పి. అటువంటి నందిగామ సురేష్ గారు ఈ రోజు మన రాయచోటికి విచ్చేయడం గర్వకారణంగా ఉంది. గౌరవ నందిగామ సురేష్ గారిని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. జై జగన్. ఇవాళ సామాజిక బస్సు యాత్ర సందర్భంగా మా అందరినీ ఆహ్వానించిన మా అన్న శ్రీకాంత్ రెడ్డి అన్న గారికి ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా ఇక్కడ మీ ఎంపీ గారు, నాకు ఇష్టమైన మిథున్ అన్న గారు మీ అందరికీ అండగా ఉంటూ అనుక్షణం మిమ్మల్ని కంటికి రెప్పలా కాసుకుంటూ ఇవాళ జగనన్న మెచ్చిన తమ్ముళ్ళుగా ఒకరు శ్రీకాంత్ రెడ్డి అన్న అయితే మరొకరు మిథున్ రెడ్డి అన్న. ఎందుకంటే వీళ్ళిద్దరూ సౌమ్యులు, గొడవలు పడటం తెలియదు, మంచితనం తప్ప. నేను ఎప్పుడు ఎక్కడ చూసినా మీ నియోజకవర్గానికి సంబంధించిన ఫైల్ అన్న సంఖ్యలో ఉంటది. శ్రీకాంత్ అన్న సంఖ్యలో ఇట్లా ఫైల్ సంఖ్యలో పెట్టుకొని తిరుగుతూ ఉంటారు. ఏంటన్నంటే నియోజకవర్గంలో చిన్న సమస్య అని చెప్తా ఉంటారు. అనునిత్యం మీ గురించి ఆలోచించే వ్యక్తి మీకు దొరకడం అదృష్టం. అలాగనే జగనన్న కోసం కష్టపడేవాడు దొరకడం కూడా మరో అదృష్టంగా భావిస్తూ జగనన్న పాలన వచ్చిన తర్వాత రాకముందు మనం ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. జగనన్న 4.5 సంవత్సరాల పాలనలో మనందరం కూడా సంక్షేమ పాలన అందుకుంటూ చాలా అద్భుతమైన పాలన మనం కొనసాగుతా ఉన్నాం. ఏ విధంగా అంటే ఇవాళ మన పిల్లలు చదువుకుంటా ఉన్నారు, మన పిల్లలు గొప్పగా ఇంగ్లీష్ మీడియం చదువుతూ ఉన్నారు, మన పిల్లలు ఐక్యరాజ్య సమితిలో మాట్లాడుతూ ఉన్నారంటే అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం మాత్రమే. గత నాయకులు ఎవరూ మనకు అలాంటి మేలు చేయలేదు. అదేవిధంగా గతంలో గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి చదువుకోవాలి అంటే పిల్లలు ఇబ్బంది పడేవాళ్ళు, టాయిలెట్స్ ఉండవు, శుభ్రంగా ఉండదు, సరైన టీచింగ్ ఉండదు అని చెప్పి. కానీ జగనన్న వచ్చిన తర్వాత గవర్నమెంట్ స్కూల్లో కూడా బోర్డులు పెట్టి మా దగ్గర సీట్లు లేవనే పరిస్థితికి వచ్చాయి.
గతంలో నారాయణ చైతన్య కాలేజీలకు మాత్రమే పెట్టాలి ఆ బోర్డులు, కానీ గవర్నమెంట్ స్కూళ్ళకు కూడా బోర్డులు పెడతా ఉన్నారంటే అది మొత్తం జగనన్న గొప్పతనం మాత్రమే. గత ఏ నాయకుడు చేయలేదు మనకు అలాంటి మేలు. ఒక్కసారి గమనించి మరి అదే విధంగా ఇవాళ మన పాలన కొనసాగుతా ఉన్న సందర్భం మనం గమనించాల్సిన అవసరం ఉంది. గతంలో మనకు ఏ అవసరం ఉన్నా ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరిగి మధ్యాహ్నం భోజనం అక్కడ పట్టుకొని కూర్చోవాల్సిన అవసరం ఉండేది. మధ్యాహ్నం భోజనం చేసి ఎంఆర్ఓ ఆఫీస్ కాడ మళ్ళీ పని ఉందని చెప్పి తిరగాల్సిన అవసరం ఉండేది. కానీ ఇవాళ అలాంటి బాధ లేదు. జగనన్న వచ్చిన తర్వాత మనకి వాలంటరీ వ్యవస్థ ఉంది. వాళ్ళందరూ వచ్చి మీ సమస్య ఏముంది, మీ సమస్య మేము వింటాం, మీ సమస్య ఏమున్నా మేము తీర్చడానికి ఉన్నామని చెప్పి వాలంటరీ వ్యవస్థను పెట్టి పాలనంతా కూడా మరి ఇంటికి పంపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదే విధంగా అవ్వాతాతలకు పెన్షన్ ఇచ్చే విషయంలో 1వ తారీఖు దాటకుండా పెన్షన్ ఇస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అదే విధంగా ఈ నెలతో నెలకు 3,000 రూపాయలు కంప్లీట్ గా 3,000 రూపాయలు చేసిన ఘనత కూడా జగన్ అన్నదే. ఎందుకంటే చాలా మంది పెద్దవాళ్ళు వయసు మళ్ళీ వాళ్ళు కొడుకులు వదిలేసిన వాళ్ళు, కూతుళ్ళు వదిలేసిన వాళ్ళందరూ కూడా మాట్లాడే మాట ఏంటంటే, అరే నాయన మీరు చూడకపోయినా నా కొడుకున్నాడు, నాకు నెలకు 3,000 రూపాయలు పంపిస్తా ఉన్నాడు, అది ఇంటికే పంపిస్తా ఉన్నాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్తా ఉన్నారు. ఏనాడైనా చూసామా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని మేనమామని, అన్నని, తమ్ముడని, కొడుకని మాట్లాడిన దాఖలాలు మనం ఎక్కడైనా చూసామా? లేదు. కానీ జగనన్న వచ్చిన తర్వాత కుటుంబ పాలన సాగుతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే బాధ్యత గల పాలన సాగుతా ఉంది. అలాంటి తరుణంలో ఒక రైతు బాగున్నాడు, రైతు భరోసా తీసుకున్నారు, రైతు బాగున్నాడు, సమకాలీన వ్యవసాయం చేస్తా ఉన్నాడంటే రైతు భరోసా ఇవ్వడం వల్ల, అది జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే. ఇవాళ అమ్మఒడి అనే ఒక పథకం పెట్టి మన పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదివిస్తా ఉన్న వ్యక్తి ఎవరు? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కాదా? ఒక్కసారి గమనించండి. ఇన్ని చేస్తా ఉంటే చంద్రబాబు నాయుడు వచ్చి అంటాడు ఈ రాష్ట్రం అప్పుల పాలైపోతా ఉంది, డబ్బులు మంచుతా ఉన్నారు అన్నాడు. కానీ చంద్రబాబు నాయుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నీకు 14 సంవత్సరాల అవకాశం ఇస్తే ఏనాడైనా ఎవరికైనా పేదవాడి కడుపు నింపావంటే అది లేకపోగా ఇవాళ రాష్ట్రం అప్పుల పాలవుతా ఉందని చెప్పావు. నీ హయాంలో 2,70,000 కోట్ల రూపాయలు, 70,000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి ఆ డబ్బులన్నీ కూడా పంచుకుతున్నాడు చంద్రబాబు నాయుడు జన్మభూమి కమిటీల ద్వారా. కానీ జగనన్న చేసిన పప్పు కానీ వచ్చిన రూపాయి కానీ ప్రతి ఒక్క పేదవాడి అకౌంట్ లో డబ్బులు ఉన్నాయి, లెక్క చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందో చూసుకోండి. కావాలని మీకు దమ్ము ధైర్యం ఉంటే మేమిచ్చిన పథకాలన్నీ కూడా జనాల్లో ఉన్నాయి. చంద్రబాబు నాయుడు ఇచ్చిన పథకాలన్నీ కూడా పేపర్ల మీద, టీవీ యాడ్లో ఉన్నాయి తప్ప ఎక్కడా కూడా ప్రజలకు వచ్చిన దాఖలు లేవు. చంద్రబాబు నాయుడిని గుర్తు చేసుకోవాలంటే ఏం గుర్తు చేసుకోవాలి? 14 సంవత్సరాలు పాలించానని చెప్తాడు. 14 సంవత్సరాలు పాలించి ఏం చేసావా అంటే ఒక పథకం పేరు చెప్పంటే చెప్పలేడు. కానీ ఒక పథకం చెప్పగలం మనమైతే, అదేంటంటే ఎన్నుపాటు పథకం. అది రామారావుని పొడిచిన పథకం కాబట్టి అది రామారావుకు సంబంధించిన పథకం కింద మిగిలిపోయింది. చంద్రబాబు నాయుడు ఎన్నుపాటుదారుడు కాబట్టి ఆ పార్టీ ఆయన్ని కాదు, ఆ గుర్తు ఆయన్ని కాదు, ఆ సీఎం సీట్ ఆయన్ని కాదు. చంద్రబాబు నాయుడు బాధ్యత గల వ్యక్తిలాగా పాలించలేకపోతా ఉన్నాడంటే ఎందుకో తెలుసా కారణం? చంద్రబాబు నాయుడు ఏనాడైనా పార్టీ పెట్టి కష్టపడి దాన్ని అధికారంలో తీసుకొచ్చింటే చంద్రబాబు నాయుడు కష్టాలు తెలిసేవి. కానీ ఎక్కడి నుంచో కొట్టుకొచ్చి లాక్కొచ్చిన పార్టీ కాబట్టి ఆ ముఖ్యమంత్రి విలువ చంద్రబాబు నాయుడికి తెలీదు, ఆ పార్టీ విలువ కూడా చంద్రబాబు నాయుడికి తెలీదు. నిన్న కాక మొన్న వ్యూహం సినిమాని తీస్తా ఉంటే దాని గురించి కోర్టులకు వెళ్ళి మన మీద రకరకాల కామెంట్లు చేస్తా ఉన్నాడు. నాకు అనిపించింది ఏంటంటే, ఈ మధ్య కాలంలో అప్పుడెప్పుడో శివ సినిమా తీశాడు, వర్మ గారు తీశాడు కదా, తీస్తే అప్పుడు సైకిల్ చైన్ తెంచాడు. మరి ఆయన ఎందుకు తెంచాడో నాకు తెలియదు. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 కల్లా పూర్తిగా చంద్రబాబు నాయుడు సైకిల్ చైన్ తెంచి పక్కన పడేశాడు. ఆ రోజున రామ్ గోపాల్ వర్మ సైకిల్ చైన్ తెంచితే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు సైకిల్ చైన్ తో పాటు పెడల్స్, బెల్లు మొత్తం పీకేశాడు. అలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తి గురించి ఈ చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి గారిని అంట పారదోలుతారంట, పంపించేస్తారంట, ఒకడు అండమాన్ అడవులు పంపిస్తానంటాడు, ఒకడు భయపెడతానంటాడు, రకరకాల మాటలు మాట్లాడుతూ ఉంటాడు. ఒక్క మాట చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్రం మొత్తం మీద భయపెట్టే మగాడు పుట్టాడా? పుట్టడు. అలాంటి వాడిని లోకేష్ అంటాడు జగన్మోహన్ రెడ్డి గారికి భయం పరిచయం చేస్తాడంట. రే సన్నాసి,
ఢిల్లీలో ఒకానొక టైంలో దేశ ప్రధాని స్థాయి కలిగే వ్యక్తి, ఉక్కు మహిళ, దేశాన్ని మొత్తాన్ని గడగడలాడించే సోనియా గాంధీ ఇంటికి పిలిచి ఏమందంటే, నువ్వు ఓదార్పు యాత్ర ఆపాలి, ఆపకపోతే నీ ఎంత చూస్తారంటే, పిచ్చిదే నాకు ఫ్లైట్ టైం అయింది, నేను వెళ్తానని చాత్రం చేసుకో, దిక్కుండా గాడి చెప్పుకోమని చెప్పి వచ్చిన మగాడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి అంటే భయపడతారండి ముండ్లందరూ కలిసి. ఎక్కడైనా సాధ్యమేనా? ఈ మధ్యకాలంలో తెలంగాణలో మన బిడ్డ పోటీ చేసింది, పేద బిడ్డ పోటీ చేసింది కదా, చేసిందా లేదా? చేస్తే ఆ అమ్మాయికి వచ్చి నన్ను ఓట్లు కూడా రాలి పవన్ కళ్యాణ్కి, ఆ పిల్లకి వచ్చి నన్ను ఓట్లు రాలి పవన్ కళ్యాణ్కి. ఒక దళిత బిడ్డ, ఒక సామాన్యురాలు పోటీ చేస్తే ఆ అమ్మాయికి వచ్చి నన్ను ఓట్లు మీకు రాకపోతే ఈ రాష్ట్రంలో 151 సీటు, 22 మంది ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, ఇంత మందిని పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా ఓడిస్తారా ముండలారా మీరందరూ కలిసి? మీకు చేతన పడేది, మీకు చేతన అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు జనాల్లో ఉన్నారు, మీకులాగా పేపర్ యాడ్లో, టీవీ యాడ్లో డబ్బుల్లో లేడు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు జనాల్లో ఉన్నారు కాబట్టి ప్రతి మహిళకి అన్నగా, తమ్ముడుగా మరి దగ్గరుండి వాళ్ళ ప్రేమాపేదలు పొందుతూ వాళ్ళకి మేలు చేస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తిని ఓడించాలంటే ఫస్ట్ మా అందరినీ దాటుకొని వెళ్ళాలి. చంద్రబాబు నాయుడు కావచ్చు, లోకేష్ కావచ్చు, అదే విధంగా పవన్ కళ్యాణ్ కావచ్చు. అదిగాక పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి ఒక పార్టీ సింబల్ గతంలో ఎప్పుడో వచ్చింది పాపం. వస్తే వాళ్ళ అన్నగారి గతంలో ఏ పార్టీ, వాళ్ళ అన్నగారికి ప్రజారాజ్యం రైలు ఇంజిన్ వచ్చింది. రైలు ఇంజినే కదా ఆయనకు వచ్చింది. రైలు ఇంజిన్ వస్తే ఆయన గ్లాస్ గుర్తు వచ్చింది. అంటే ట్రైన్లో టీ అమ్ముకోమని చెప్పి, అంటే ట్రైన్లో టీ అమ్ముకోవడం మీ అందరూ కలిసి రాజకీయాలకు పనికిరారని చెప్పారు వీళ్ళందరూ కలిసి. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరేం చేయగలుగుతారు? కాబట్టి మీరందరూ ఒక్కసారి గమనించండి. ఇవాళ మనం చదువుకుంటా ఉన్నాం, మన పిల్లలు చదువుకుంటా ఉన్నారు, ఇంత ఉన్నత పదవుల్లో మనం ఉన్నామంటే జగన్మోహన్ రెడ్డి గారి కారణం. మన అవ్వాతాతలు బాగున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి కారణం. మన రైతులు బాగున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి కారణం. విద్య, వైద్య రంగాలలో ఇవాళ రాష్ట్రం దూచుకుపోతా ఉందంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి కారణమే. ఇవాళ 50% రిజర్వేషన్ మహిళలకు ఇచ్చారంటే జగన్మోహన్ రెడ్డి గారే కారణం. 56%, 70% బీసీలకి, ఎస్సీలకి పదవులు పంచారంటే జగన్మోహన్ రెడ్డి గారే కారణం. బీసీలకి రాజ్యసభలో 4 సీట్లు ఇచ్చారు. ఏనాడని చంద్రబాబు నాయుడు ఇచ్చాడా? పోనీ ఎస్సీలకి ఇచ్చాడా? ఒకనొక సందర్భంలో ఎస్సీలకి రాజ్యసభ ఇస్తానని వరలరామయ్య గారిని నువ్వు బయలుదేరి రమ్మంటే పాప మహానుభావుడు బట్టలు వేసుకొని ఇంటికి వెళ్ళిన దగ్గరలోకి వెళ్ళిన తర్వాత వరలరామయ్య గారికి మధ్యలో ఫోన్ చేసి నీకు ఇవ్వటం లేదు, నా సామాజిక వర్గానికి ఇచ్చుకుంటాను అని చెప్పి దళితుడిని అవమానం చేసి వెనక పంపించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. కానీ జగనన్న మాత్రం ఎస్సీలకి, బీసీలకి 17 మినిస్టర్ సీట్లు ఇచ్చి, అదే విధంగా ఉమ్మడి రాష్ట్రంలో ఏ నాయకుడు చేయని విధంగా, 5 మంత్రి పదవులు ఇచ్చి, మరి ఏకైక ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఆయన 5 మినిస్టర్ పదవులు ఇచ్చి, అందులో 1 హోమ్ మినిస్టర్ ఇచ్చారు. అది ఎవరికి ఇచ్చారో తెలుసు కదా? దళితులకి ఇచ్చారు. విద్యాశాఖ ఎవరికి ఇచ్చారు? ఆదిమూలపు సురేష్ గారికి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే హోమ్ మినిస్టర్ ఎస్సీ ఎందుకు ఇచ్చారంటే ఎక్కడో ఎస్సీలు చట్టాలకు దూరం అవుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళు చట్టాలకు దగ్గరగా ఉండాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి మరి మహిళలకు హోమ్ మినిస్టర్ పదవి ఇస్తే విద్యకి ఎక్కడ దూరం అవుతారో ఎస్సీలు, బీసీలు అని చెప్పి ఏకంగా విద్యాశాఖ మంత్రిగా ఆదిమూలపు సురేష్ గారిని చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏనాడైనా చంద్రబాబు నాయుడు కానీ ఎవరైనా సరే మైనార్టీలు కానీ, ఎస్సీలు కానీ, బీసీలకు కానీ సరిగ్గా పట్టించుకొని వాళ్ళకి ఏదైనా అందలం ఎక్కించే పదవి ఏనాడని ఇచ్చాడా? ఇచ్చిన వ్యక్తి కాదు. పైగా ఇప్పుడంట 23 సీట్లు పెట్టుకొని ఏడుస్తా నిలుగుతా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండి పవన్ కళ్యాణ్ ఒప్పందం కుదుర్చుకొని వీళ్ళందరూ కలిసి అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తాం, మేము అది చేస్తాం, ఇది చేస్తాం అంటా ఉంటారు. కాళ్ళు చేతులు పని చేయని వాడు గోతులో కూర్చొని వచ్చేపోయేవాడు అంటాడా, మీ ఎంత చూస్తా అంటా ఉంటాడంట. ఎందుకంటే ఆ గోతులోంచి పైకి లేస్తానికి వాడికి ఛాన్స్ లేదు కాబట్టి. అలాంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఇలాంటి వాడు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తామంటే చూస్తా ఉంటాం మనం? చూస్తా ఉంటావా? లేదు కదా. కాబట్టి నందిగం సురేష్ అనేవాడు ఒక్కసారి నా గురించి కూడా చెప్పాలని అవసరం ఉంది. నేను ఒకనొక టైంలో అలా చిన్నవాడికి లాగా, ఆ పిల్లాడికి లాగా జెండాలు పట్టుకొని ఊపుకుంటూ జగన్ అన్నట్టు ఇష్టంతో తిరిగా.
అలాంటి టైంలో అమరావతి అనే కుల రాజధాని పెట్టి ఆ కులంలో కూడా అందరికీ కాకుండా కొన్ని సామాజిక వర్గాలకు మేలు చేయాలని చెప్పి ఒక రాజధాని పెట్టి లక్షల కోట్లు స్కాములు చేస్తా ఉంటే అక్కడ భూముల విషయంలో నేను అడ్డం తిరిగి మాట్లాడి ధర్నాలో ఎన్ని చేస్తా ఉంటే నన్ను చంద్రబాబు నాయుడు మరి నాతో పాటు మన ఎస్సీల్ని మన బీసీల్ని కొంతమందిని కేసులు పెట్టి అత్యధికంగా బాధ పెట్టి 48 గంటలు జైల్లో పెట్టి నన్ను రకరకాల బాధలు పెడితే చంద్రబాబు నాయుడు నన్ను జైల్లో కూర్చోబెడితే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి అరే ఎస్సీలు బీసీలు మైనార్టీలు రోషగాళ్ళు వాళ్ళు ఉండాల్సింది జైల్లో కాదు పార్లమెంట్ లో ఉండాలని చెప్పి తీసుకెళ్లి పార్లమెంట్ లో కూర్చోబెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు చూసాం కదా మనందరం కూడా. మన జీవితాలు లెక్కించిన వ్యక్తి ఎవరు? చంద్రబాబు నాయుడు. మన జీవితాలతో ఆడుకున్న వ్యక్తి ఎవరు? చంద్రబాబు నాయుడు. మన జీవితాల్లో వెలుగులు ఆర్పేసిన వ్యక్తి ఎవరు? చంద్రబాబు నాయుడు. కానీ జగన్ అన్న వచ్చిన తర్వాత మాత్రమే మన జీవితాల్లో వెలుగులు నిండాయి, మనందరం బాగున్నాం. నందిగం సురేష్ అనేవాడు 10వ తరగతి చదివితే ఒక వ్యవసాయ కూలీ కొడుకైతే గ్రీనింగ్ తో సంతకం పెట్టాలని మా అన్నయ్యని అడిగా. హాస్టల్లో చదువుకునేటప్పుడు గ్రీనింగ్ తో వాటిని గారు సంతకం పెడతా ఉన్నారు కదా, మనం కూడా పెట్టవచ్చు అంటే ఆయన ఏమన్నాడు తెలుసా మా అన్న, రే బాగా చదవాలి, గొప్పగా చదువుకుంటే మాత్రమే నువ్వు ఆ స్థాయి వచ్చింది తప్ప ఊరికే గ్రీనింగ్ తో సంతకాన్ని పెడతానికి ఛాన్స్ రాదని చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నాడు తెలుసా, నేనున్నా కదా నేను పెట్టిస్తా కదా అని చెప్పి 10వ తరగతి చదివిన వ్యవసాయ కూలీ కొడుకుని ఇవాళ గ్రీనింగ్ కి సంతకం పెడతా ఉన్నాడంటే అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం మాత్రమే. ఈ రాష్ట్రంలో ఇంత అద్భుతమైన పాలన చేస్తా ఉంటే రాక్షసులందరూ మీడియాలు పెట్టుకొని కొంతమంది పొత్తులు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి కోసం వస్తా ఉన్నారు ఓడిస్తామని చెప్పి. కానీ మీరందరూ ఒకటి గమనించండి, ఒక్కసారి గనక మనం జగనన్ను వదిలేసుకుంటే మన జీవితాలు మన పిల్లల జీవితాలు 20-25 సంవత్సరాలు వెనకపోతాయి. కాబట్టి మనందరం కూడా జగనన్నకి బాసటగా నిలబడి జగనన్నను గెలిపించుకునేదాకా కంటి మీద కునుకు లేకుండా 2024లో ఒకసారి గెలిపించి చూడండి. జగనన్నని 20-25 సంవత్సరాలు ఇలాంటి కంటే ఇంతకంటే బెస్ట్ పాలన అందిస్తాడు. మన బిడ్డలు కూడా ఐఏఎస్లు గాను ఐపీఎస్లు గాను ఉన్నత విద్యలో అభ్యసించి దేశ విదేశాల్లో కూడా మన పిల్లలు కూడా ఉండే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆలోచన చేస్తా ఉన్నారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారిని మనం గెలిపించాల్సిన బాధ్యత మన పైన ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఒక్కసారి పెద్ద మనసు చేసుకొని మీరందరూ ఆలోచించండి. ఇవాళ ఇంత మంచి పాలన, ఇంత అద్భుతమైన పాలన, మనకు అమ్మఒడి అని ఒక పథకం పెట్టి 15,000 మన అకౌంట్లో వేస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు అప్పులు పాలైపోతే డబ్బులు అకౌంట్లో వేయడానికి వీల్లేదని చెప్పి మన ఎస్సీలకి బీసీలకి మైనార్టీలకి అమరావతి అనుకున్న ఒక ప్రాంతంలో ఇళ్ల ప్లాట్లు ఇస్తా ఉంటే ఎస్సీలు బీసీలు మైనార్టీలు ఉన్న అమరావతి అనేది ఒక ప్రాంతం మురికి కోపం కింద మారుద్దని చెప్పాడు చంద్రబాబు నాయుడు కోర్టులకు వెళ్ళి. అంటే మనం ఎస్సీలు బీసీలు మైనార్టీలు ఎస్టీలు అదే విధంగా పేదలు ఉంటే వాళ్ళు అనుకున్న రాజధాని కంపు ప్రాంతంగా మారుద్దని చెప్పాడంటే ఇవాళ ఎస్సీలని బీసీలని ఏ రకంగా దుర్మార్గంగా ఆలోచించాడు మీరందరూ కూడా గమనించండి. మనకు 15,000 అకౌంట్లో వేస్తే చంద్రబాబు నాయుడు మనోడికి మాత్రం పుట్టిన 6 నెలల్లో 215 కోట్ల రూపాయలు వైట్ అమౌంట్ చూపిస్తాడు. చంద్రబాబు నాయుడు మనోడు పుట్టిన 6 నెలలకు ఏం బిజినెస్ చేస్తే 215 కోట్ల రూపాయలు అతని అకౌంట్లో ఉన్నాయి. ఒకసారి గమనించండి మీరందరూ. మనకు 15,000 జగన్మోహన్ రెడ్డి గారు మీ పిల్లల్ని చదివించుకొని అకౌంట్లో డబ్బులు ఇస్తా ఉంటే ఏడుస్తూ ఉంటాడు. మరి హైకోర్టుకి వెళ్ళి ఈ డబ్బులు పంచడానికి వీల్లేదని చెప్పి చంద్రబాబు నాయుడు బాబు సొమ్ములాగా ఆపాలని చూశాడు. కానీ నీ మనోడికి మాత్రం సంవత్సరంన్నర వచ్చరికి 215 కోట్ల 600 కోట్ల కింద, 5 సంవత్సరాల సరికి 1,200 కోట్ల కింద మరి ఏం బిజినెస్ చేశాడో తెలియదు. 2 ఎకరాల వ్యక్తి చంద్రబాబు నాయుడు, 2 ఎకరాల వ్యక్తి. వాళ్ళ నాన్న ఖర్జూర్ నాయుడు ఇచ్చింది 2 ఎకరాలే. కానీ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పాలించిన చంద్రబాబు నాయుడు 6 లక్షల కోట్లు సంపాదించాడంటే ఆ సంపద అంతా ఎక్కడిది? మనదే కదా, మన చెమటే కదా. మన చెమటను దోసుకున్న చంద్రబాబు నాయుడు మనకు అవసరం లేదు. మన సొమ్ము మనకు పంచే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారే మనకు ముద్దు. బాగా గమనించండి. ఈ రాష్ట్రానికి దిక్చూసి ఎవరైనా ఉన్నారు, ఈ రాష్ట్రాన్ని బాగు చేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారు తప్ప మరో నాయకుడు లేడు, ఉండడు, రాబోడు కూడా. మీరందరూ గమనించండి, బాగా గమనించండి. చాలా మంది నోట్లుగా ఆలోచిస్తున్నారు ఈసారి ఎటు ఓటేద్దామా అని. చంద్రబాబు నాయుడికి ఓటేయడానికి కారణాలు అడగండి, ఏం కారణం చెప్పగలరు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయడానికి కారణాలు చెప్పాల్సిన అవసరం లేదు. పాలన చూస్తే మీకు అందరికీ అర్థమైపోద్ది.
కాబట్టి మీ అందరు పెద్ద మనసు చేసుకొని మీరొక్కరు ఓటేయటం కాదు, నేను వేయటమే కాకుండా ఓటు ఇంకా నలుగురితో వేపిస్తాను, జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేస్తానని చెప్పి మీరందరూ కూడా ప్రమాణ పూర్తిగా చెప్పాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన మా అన్న శ్రీకాంత్ అన్న గారికి, అన్న గురించి నేను తక్కువ చెప్పాను అనుకుంటున్నారేమో, ఒకే ఒక మాట చెప్తా. ఇందాక అన్న ఆడియో వినిపించారు కానీ నా మనసులో ఉందని చెప్తా. జగనన్న ఒంటరిగా ఉన్నప్పుడు తల్లితో ఉన్నప్పుడు తోడు ఎవరు లేనప్పుడు ఇటు నలుమూలలో చూస్తే ఏ ఒక్కరు కనిపించని సందర్భంలో శ్రీకాంత్ అన్న దగ్గరికి వెళ్ళి అన్నా నేను కూడా నీతో పాటు వస్తాను కాబట్టి నన్ను కూడా నీతో చేర్చుకొని చెప్పాడు. యేసుప్రభుని సిలువేసినప్పుడు పక్క వ్యక్తి అంటాడు, దేవా నీ రాజ్యంలో నన్ను కూడా గుర్తుపెట్టుకో, నేను ఒకడు ఉన్నానని చెప్పాడు. అలాంటి వ్యక్తి మనకు కావాలి. మంచివాడు, సౌమ్యుడు, మంచి వ్యక్తిని ఎన్నుకున్నారు. మళ్ళీ ఒకసారి అవకాశం ఇస్తే ఈసారి మినిస్టర్గా అయ్యి ఇంతకంటే మెండైన పాలన మీ అందరికి అందిస్తాడని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నా. జై జగన్, జోహార్ వైఎస్ఆర్. ఇంకొక మాట చెప్పి ముగిస్తా. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ ఫ్యామిలీని నమ్మి మోసపోయిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే ఎవరో కనిపించరు. కానీ చంద్రబాబు నాయుడిని నమ్మి బాగుపడ్డ వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే ఖచ్చితంగా ఎవరో ఉండరనే చెప్పాలి. కాబట్టి మీరందరూ వైఎస్ఆర్ ఫ్యామిలీకి చంద్రబాబు నాయుడికి వ్యత్యాసం కూడా గమనించి ఈసారి ఓటు వేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ సురేష్ అన్న. ఒకటి గమనించండి, పేదవారికి బీసీలకు జడ్జిలుగా చేయకూడదు అని చెప్పి స్వయంగా రాతపూర్వకంగా రాసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఎస్సీలు ఎవరన్నా దేవుడు వరం ఇస్తే ఎస్సీలలో పుట్టాలని అనుకుంటారా అని చెప్పి మాట్లాడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. తెలుగు మీడియం చదివేటువంటి వాళ్ళకు ట్యాబ్లు ఇస్తుంటే పేదవాళ్ళకి ట్యాబ్లు ఇస్తారా, వాళ్ళు పాడైపోతారు, ధనవంతులకు మాత్రమే ఉండాలా అని చెప్పి భావించేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మనకు అలాంటి వ్యక్తి కావాలన్నా, మన కోసం పేదల కోసం పనిచేసే జగన్మోహన్ రెడ్డి కావాలన్నా అన్నటువంటి నిర్ణయానికి వచ్చినప్పుడు పేద ప్రజలు అంతా కూడా ఎవరిని కోరుకుంటారు? జై జగన్, జై జగన్, జై జగన్. ఇలాంటి ఉత్సాహం ఎప్పటికీ ఉండాలి. ఈ ప్రాంతాన్ని అనేక రంగాల్లో అభివృద్ధి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మర్చిపోకూడదు. ఒకప్పుడు చిన్న ఏమీ లేకునేటువంటి పట్టణాన్ని ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్నమయ్య జిల్లా అంటే అది రాయచోటి అనిపించేటువంటి మాట చేశాడు. చాలా మంది చెప్తున్నారు ఈసారి జిల్లా మారుస్తాను, చంద్రబాబు నాయుడు గారు వస్తే అది చేస్తాను ఇది చేస్తాను అన్నాడని. ఇక్కడ ఉండేది మీ బిడ్డ శ్రీకాంత్ రెడ్డి. జిల్లా కాదని ఒక్క అడిగేస్తే అది నా శవం పైన జరగాల్సిందే. ఈ జిల్లాను మార్చే ధైర్యం ఎవరు చేస్తారా? చేసేటువంటి ధైర్యం ఎవరు చేయలేరు. 100 సంవత్సరాలకు ఒకసారి వచ్చే అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు మనకిచ్చారు. ఈ జిల్లాను అన్ని జిల్లాల కంటే కూడా మెరుగ్గా అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటాను అని చెప్పి ప్రమాణం చేసి చెప్తూ ఇప్పుడు మనందరి ప్రియతమ నేత డిప్యూటీ సీఎం అంజాద్ బాషా గారు మాట్లాడతారు. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జై జగన్. సామాజిక సాధికారత బస్ యాత్ర ఈరోజు రాయచోటి పట్టణంలో మరి ఇంత పెద్ద సంఖ్యలో ఈ బహిరంగ సభ విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి చేతులు జోడించి అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు ఈ వేదిక పైన ఉన్న శాసనసభ్యులకు
శాసన మండలి సభ్యులకు, పార్లమెంట్ సభ్యులకు, మీ అందరి అభిమాన నాయకుడు ఈ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పదంలో నడిపిస్తూ మీకు ఎన్నికల ముందు ఏదైతే హామీలు ఇచ్చాడో మరి ఆ హామీలన్నీ కూడా నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్తున్న శాసనసభ్యులు పెద్దలు గడికోట శ్రీకాంత్ రెడ్డి గారికి, మరి చేసిన నియోజకవర్గ నలుమూల నుంచి వచ్చిన మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, నాయకురాళ్లకు, మరి అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సోదరులారా, సోదరుమణులారా, మరి సామాజిక సాధికారత అంటే మనం అందరం కూడా చూశాం. 76 సంవత్సరాల ఈ భారతదేశ చరిత్రలో సామాజిక సాధికారత అనేది ఒక నినాదంగా ఉన్న పరిస్థితి నుంచి మరి ఈరోజు మన రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మనందరి ప్రియతమ నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు నాటి నుంచి కూడా మరి సామాజిక సాధికారత అనేది ఒక నినాదం కాదు, ఈ ప్రభుత్వం యొక్క విధానం అని చెప్పి చేసి చూపించిన నాయకుడు మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. దానికి నిదర్శనం మరి ఈ రోజు వేదిక చూడండి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సంబంధించిన అనేక మంది నాయకులు మరి ఈ రోజు మీతో మాట్లాడే అవకాశము కల్పించిన నాయకుడు ఎవరు? మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి వీళ్ళందరికీ కూడా ఈరోజు రాష్ట్రంలో 80% పైబడి ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అనేక ప్రభుత్వాలు మరి కేవలం వీళ్ళందరినీ ఒక ఓటు బ్యాంకుగా మాత్రమే వినియోగించుకున్న పరిస్థితులు, కేవలం వీళ్ళందరినీ కూడా పాలించేవారుగా చూసేవాళ్ళు. కానీ ఇవాళ మన ముఖ్యమంత్రి గారు మరి ఈరోజు ప్రభుత్వంలో వీళ్ళకందరికి కూడా భాగ్యస్వామ్యం కల్పించిన నాయకుడు మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి సామాజిక సాధికారత అంటే సమాజంలో అందరూ కూడా ఆత్మ గౌరవంతో బతకాలి, అందరూ కూడా సమానంగా బతకాలి. ఒకడు పేదవాడు, ఒక ఉన్నతవాడు ఉండకోకూడదు. సమాజంలో ప్రతి ఒక్కరు కూడా గౌరవంగా సమానంగా బతకాలని చెప్పి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ప్రతి పేదవాడి ఇంటి బిడ్డ కూడా ఉన్నత చదువుకోవాలని చెప్పి ఈరోజు నాడు నేడు ద్వారా ఈరోజు ప్రభుత్వ బడులన్నీ కూడా ఈరోజు అభివృద్ధి చేసిన ప్రభుత్వం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మాత్రమే. మరి అదే కాకుండా మరి సామాజిక ఆర్థిక పరంగా కూడా ఈ వెనుకబాటుకు గురైన ఈ సామాజిక వర్గాలకు పూర్తిగా న్యాయం చేయాలని చెప్పి ఈరోజు నవరత్నాల రూపంలో ఈరోజు 2,50,000 కోట్ల రూపాయలు బటన్ నొక్కి ఈరోజు పేదల అకౌంట్లో వేస్తే దాంట్లో సింహభాగమైన ఈరోజు 80% బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల పేదల అకౌంట్లో పడిన సందర్భంగా ఈ సందర్భంగా మీకు అందరికి కూడా తెలియజేసుకుంటున్నాను. గతంలో ఎవరు కూడా ఈ వర్గాలను ఎందుకు ముందుకు తీసుకురాని పరిస్థితి మరి మనం చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి బీసీల ఓట్లతో నెగ్గి ఎస్సీల ఓట్లతో నెగ్గి, ఎస్టీల ఓట్లతో నెగ్గి, మైనార్టీల ఓట్లతో నెగ్గి మరి ఏ విధంగా ఈ వెనుకబాటు గురైన ఈ సామాజిక వర్గాలకు ఏ విధంగా అణగదొక్కాడో మనమందరం సాక్షులని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి అదే విధంగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి బీసీల పార్టీ అంటాడు, మా పార్టీ బీసీల పార్టీ అంటాడు. బీసీలు అంటే తెలుగుదేశం పేటెంట్ అంటాడు. కానీ 14 ఏళ్ళు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఏనాడైనా బీసీల గురించి ఆలోచన చేశాడా? మన ఓట్లతో గద్దెనెక్కి మనల్ని మోసం చేశాడు. బీసీలను మోసం చేశాడు, ఎస్సీలను మోసం చేశాడు, మైనార్టీలను మోసం చేశాడు. అందరినీ మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అయితే మరి ఈరోజు మన అందరి ప్రియతమ నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మరి ఈ అణగారిన వర్గాలు, వెనుకబడిన వర్గాలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు వీళ్ళందరూ కూడా అణగారిన వర్గాలు కాదు, వెనుకబడిన వర్గాలు కాదు. వీళ్ళు ఈ ప్రభుత్వానికి వెన్నుముక్క కులాలని చెప్పి ఈరోజు చెయ్యి పట్టుకుని నడిపిస్తున్న నాయకుడు మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి అలాంటి వ్యక్తి మనకు ముఖ్యమంత్రిగా కావాలా, లేక వెన్నుపోటు పొడిచే నాయకుడు వల్ల మనకు ముఖ్యమంత్రి కావాలా? ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఆసన్నమైంది. మరి ఈరోజు
బీసీలకు ఈరోజు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు తన మంత్రివర్గంలో ఈరోజు 25 మంది మంత్రులు ఉంటే దాంట్లో 17 మంది బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు సంబంధించిన వ్యక్తులు. 70% ఈ వర్గాలకు ఇచ్చిన ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిది. మరి అదే విధంగా 5 ఉప ముఖ్యమంత్రులు ఉంటే దాంట్లో 80% అంటే 4 బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు సంబంధించిన వ్యక్తులు ఈరోజు ఉప ముఖ్యమంత్రులుగా ఉన్నారు. ఈరోజు దేశంలో ఎవరు కూడా చేయనటువంటి విధంగా మరి ఈరోజు ఈ వర్గాలకు మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈరోజు అన్ని వర్గాల్లో కూడా ఈరోజు చేయి పట్టుకొని మనం ముందుకు నడిపిస్తున్నారు. మరి అదే కాకుండా ఈరోజు మరీ ముఖ్యంగా మైనార్టీల గురించి మాట్లాడితే గత 5 ఏళ్ల కాలంలో మనం చూశాం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఒక్కరన్నా మైనార్టీ మంత్రిగా ఉన్నారా? లేడు. ఈ దేశంలో ఒక్కడంటే ఒక్కడు మైనార్టీలకు ప్రాతినిధ్యం లేని ప్రభుత్వం నడిచిందంటే అది చంద్రబాబు నాయుడు హయాంలోనే నడిచింది. మరి మన వర్గాలకు సంబంధించిన మైనార్టీలు మరి వాళ్ళ సమస్యలు వస్తే మరి ఎవరికి చెప్పుకోవాలని కూడా తెలియని పరిస్థితి గత 5 ఏళ్ల కాలంలో. మరి మన సమస్యలు మరి ఎవరికి ఇచ్చారు మంత్రి పదవి? మైనార్టీకి సంబంధించి పల్లె రఘునాథ్ రెడ్డి గారికి ఇచ్చాడు. మరి తర్వాత ఆయన కాడ నుంచి తీసేసి మరి ఆ శాఖను ఎవరు కాడ పెట్టుకున్నారంటే స్వయంగా చంద్రబాబు నాయుడు ఆ తన వద్దే పెట్టుకోవడం జరిగింది. ఎవరన్నా ఒక మైనార్టీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ముఖ్యమంత్రి కాడికి వెళ్ళి నాకు ఈ సమస్యని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుందమ్మా? లేదు. ఎందుకంటే కక్షతో మైనార్టీలు చంద్రబాబు నాయుడుకు ఓటు వేయలేదని ఒక అక్కసుతో మైనార్టీలను ఒక్క మంత్రి కూడా ఇవ్వని పాపాన పోయాడు చంద్రబాబు నాయుడు. మరి ఈరోజు ఈ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు మరి 2 పర్యాయాలు నన్ను కడప నుంచి ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వడం జరిగింది. మరి 2వ పర్యాయం గెలిచిన తర్వాత తన మొట్టమొదటి మంత్రివర్గంలో నాకు అవకాశం ఇచ్చాడు మంత్రిగా అవకాశం ఇవ్వడమే కాదు ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి. ఇది ఒక చరిత్ర. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఒక మైనార్టీకి ఉప ముఖ్యమంత్రి ఇచ్చిన దాఖలాలు లేవు. మరి అలాంటిది నన్ను ఒక సామాన్యమైన వ్యక్తిని మరి ఈ రోజు ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి ఇచ్చి తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు. మనకి ఈ ఆత్మగౌరవం సాలదా? మరి అదే కాదు, ఈరోజు నలుగురికి ఎమ్మెల్యేలకు అవకాశం ఇచ్చాడు, నలుగురికి శాసన మండలిలో అవకాశం ఇచ్చాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా కేవలం 2 మైనార్టీలకు శాసన మండలిగా అవకాశం ఇచ్చేవాళ్ళు. కానీ ఈరోజు రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఈరోజు మన చిన్న రాష్ట్రమైన ఆంధ్ర రాష్ట్రానికి మరి ఈరోజు నలుగురికి శాసన మండలిలో అవకాశం ఇచ్చాడు. మరి ఆ అవకాశంలో కూడా ఈ రాయచోటి పట్టణానికి సంబంధించిన మా అక్కగారైన జకియా ఖానం గారికి ఎమ్మెల్సీ చేసి మరి శాసన మండలిలో డిప్యూటీ చైర్మన్. ఇది కూడా ఒక చరిత్ర రాయాలంటే ఒక్క వైఎస్ కుటుంబానికే సాధ్యమవుతుంది, ఎవరికి సాధ్యం కాదు. మరి అలాంటిది అనేక చరిత్రలు ఈరోజు సృష్టించడం జరిగింది మన జగన్మోహన్ రెడ్డి గారు. మరి అలాంటి వ్యక్తికి మనం అందరం కూడా అండగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈరోజు క్షేత్రస్థాయి నుంచి ఒక వార్డు మెంబర్ నుంచి మరి ఈరోజు ఉప ముఖ్యమంత్రి వరకు మరి ఈరోజు మైనార్టీలను మరి మన ముఖ్యమంత్రి గారు పెద్దపీట వేయడం జరిగింది. దానికి నిదర్శనం మరి ఈరోజు రాయచోటి పట్టణానికి సంబంధించిన ఒక సామాన్యమైన వ్యక్తి ఫయాజ్ గారు ఈరోజు మున్సిపల్ చైర్మన్ చేయడము మరి ఇలాంటి ఎన్నో ఘటనలు మార్కెట్ యార్డ్ చైర్మన్లు కానీ మరి నామినేటెడ్ పదవుల్లో ఎక్కడ చూసినా కూడా ఈరోజు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఒక చట్టం చేసి 50% బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు పదవులు ఇచ్చిన ఘనత కూడా మరి ఈరోజు ఈ ప్రభుత్వానికి దక్కుతుంది, జగన్మోహన్ రెడ్డి గారు దక్కుతుంది. మరి అలాంటి ఒక మనసున్న ముఖ్యమంత్రి, ఒక మనసున్న ప్రభుత్వానికి మనం అందరం కూడా అండగా ఉండాల్సిన అవసరం ఉంది. మరి ఈ వెనుకబడిన వర్గాలు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండాల్సిన అవసరం ఉంది. మరి ఈరోజు నా బీసీలు
నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనార్టీలు, నా 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 అనే పదానికి నిర్వచనం చెప్పిన వ్యక్తి మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి అలాంటి వ్యక్తిని మరొక్కసారి మనం ముఖ్యమంత్రి చేసుకుంటామా లేదా? చేసుకుంటామా లేదా? ఇది రాయలసీమ పౌరుషానికి పుట్టిన గడ్డ. జగన్మోహన్ రెడ్డి గారు వింటున్నారు, ఆయనకు వినపడేటట్టు చెప్పాలి. 2024లో మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలి. మరి అదే తరహాలో మీ శాసనసభ్యుడు మరి ఈరోజు మీకు ఎన్నికల్లో ఎన్ని హామీలు ఇచ్చాడో ఆ హామీలన్నీ కూడా పూర్తి చేశాడు. నిజంగా నేను కూడా ఆశ్చర్యపోతున్నాను. గత 5 ఏళ్ల ముందుపు రాయచోటి పట్టణానికి వచ్చినప్పుడు ఆనాడు రాయచోటి ఏ విధంగా ఉనింది, నేడు రాయచోటి ఎంత అభివృద్ధి జరిగిందో అవన్నీ కూడా మీ కళ్ళ ముందే ఉంది. మరి ఈ రోజు అందరూ కూడా కల్లిబొల్లి మాటలు మాట్లాడుతున్నారు. వారి మాటలు నమ్మొద్దండి. ఎవరు మీకోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నాడు? ఈ రాయచోటి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేదానికి ఒక దృఢ సంకల్పంతో ముందు అడుగు వేశాడు. మరి ఆ అడుగులో మీరందరూ కూడా ఆయన అడుగులే ముందుకు వేస్తూ రాబో రోజుల్లో కూడా ఆయనకు శాసనసభ్యుడిగా చేసుకోవాల్సిన బాధ్యత మీ అందరి పైన ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇది ఒక చరిత్రాత్మకమైన ఘట్టం. ఒక జిల్లా హెడ్ క్వార్టర్ సాధించుకోవాలంటే ఆషామాషి పని కాదు. ఆయన ఎంత కష్టపడ్డాడో ఆయనకు తెలుసు, మన ముఖ్యమంత్రి గారికి తెలుసు. మరి మీకోసం, ఇక్కడుండే ప్రజల కోసం ఇక్కడ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ తీసుకురావాలి, ఖచ్చితంగా రాయచోటిని అభివృద్ధి చేయాలి, నా లక్ష్యం అని చెప్పి ఈ రోజు ముందుకెళ్ళాడు. దాంట్లో భగవంతుడు సహకరించాడు, మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా సహకరించారు. మీరందరూ కూడా సహకరించడం వల్లనే ఈరోజు సాధ్యమైందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఇలాంటి అభివృద్ధిని ఇంకా అభివృద్ధి చేసుకోవాలి అంటే ఖచ్చితంగా శ్రీకాంత్ రెడ్డి గారు మరొక్కసారి ఈ శాసనసభ్యుడిగా గెలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈ సందర్భంగా మా నాయకుడు చెప్తుంటాడు, మా ముఖ్యమంత్రి గారు చెప్తుంటారు, నేను ఏ రాజకీయ పార్టీని నమ్ముకోలేదు, నేను ఏ పచ్చ ఛానల్ నమ్ముకోలేదు, నేను నమ్ముకుంది పైనున్న దేవుణ్ణి, తర్వాత ఈ రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజల్ని, మిమ్మల్ని నమ్ముకున్నాడు. ఈరోజు ప్రతిపక్షాలన్నీ కూడా ఏకమవుతున్నాయి. ఎందుకు ఏకమవుతున్నాయి? కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి పదవి నుంచి దించేదాని కోసం. వాళ్ళ సిద్ధాంతాలు, ఒక్కొక్క పార్టీకి ఒక సిద్ధాంతాలు ఉన్నాయి, కానీ ఆ సిద్ధాంతాలన్నీ కూడా పక్కన పెట్టి ఈరోజు అన్ని రాజకీయ పార్టీలన్నీ కూడా ఏకమవుతున్నాయి. మరి కేవలం ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే సత్తా ఏ ఒక్క రాజకీయ పార్టీకి కూడా లేదు, ఏ ఒక్క రాజకీయ పార్టీ నాయకునికి కూడా లేదు. మరి ఇవాళ ఒకటే నేను ఈ వేదికపై నుంచి చంద్రబాబుని ఒక సవాల్ విసురుతున్నాను. మా నాయకుడు చెప్పినట్టుగా మీ కుటుంబానికి మేలు జరిగింటేనే, మీ ప్రాంతానికి మేలు జరిగింటేనే, మీ నియోజకవర్గానికి మేలు జరిగింటేనే నన్ను మరొకసారి ఆశీర్వదించండి అని చెప్పే దమ్ము, ధైర్యము ఎవరికైనా ఉందా? 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశాడు చంద్రబాబు నాయుడు. ఈ మాట చెప్పగలడా? నేను 14 ఏళ్ళు మీ కుటుంబాన్ని ఆదుకున్నాను, మీ గ్రామాన్ని అభివృద్ధి చేశాను, మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాను, మరొక్కసారి నన్ను గెలిపించమని చెప్పే దమ్ము, ధైర్యం చంద్రబాబు నాయుడుకు ఉందా? లేదు. ఈరోజు ముసలి కన్నీళ్లు కారుస్తున్నాడు. ఏం చెప్తున్నాడు? నాకు ఒక ఆఖరి అవకాశం ఇవ్వండి, నాకు 75 ఏళ్ళు అయిపోయాయి, నాకు ఒక ఆఖరి అవకాశం కల్పించమని ముసలి కన్నీళ్లు కారుస్తున్నాడు. మనం నమ్ముతామా ఇలాంటి ముసలి కన్నీళ్లు కార్చే వాళ్ళను? మనం ఎవరిని నమ్ముతాము? మన కష్టకాలంలో మన కుటుంబానికి ఏ ప్రభుత్వం ఆదుకుందో, ఏ నాయకుడు ఆదుకున్నాడో అలాంటి ప్రభుత్వాన్ని, ఆ నాయకుడిని మనం అందరూ కూడా అండగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి అదే విధంగా ఒక్క మాట చెప్తాను,
ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు ఏకమై రేపు 2024లో ఎన్నికల బరిలో దిగబోతున్నాయి. కానీ మా నాయకుడు ఒంటరిగా వస్తాడు. ఎవరు వచ్చేది ఒంటరిగా? ఎవరు వచ్చేది ఒంటరిగా? సింహం. ఎవరు సింహం? జగన్. సింహం సింగిల్ గానే వస్తుంది. గుంపులుగా వచ్చేది నక్కలు, కుక్కలు, పందులన్నీ కూడా ఏకమవుతున్నాయి. తస్మాత్ జాగ్రత్త. మరి ఇలాంటి నక్కలు, కుక్కలు, పందులకు మనం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మరి ఈరోజు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలైన మనమందరం కూడా జగనన్నను మన గుండెల్లో పెట్టుకొని 2024లో మరొక్కసారి ఆయనకు ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకందరికి కూడా తెలియజేసుకుంటూ మా నాయకుడు యొక్క నినాదం వై నాట్ 175 175 స్థానాలలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడాలి. ఈరోజు అన్ని రాజకీయ పార్టీల నాయకులు వాళ్లకు 175 నియోజకవర్గాల అభ్యర్థులు కూడా లేరు. వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకు ఎదురు చూస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని టికెట్లు లేదంటాడో వాళ్ళందరూ కూడా మా పార్టీలో వస్తారు, వాళ్లకు టికెట్లు ఇవ్వాలని చెప్పి ఎదురు చూస్తున్నారు. కానీ ఇవాళ మా నాయకుడు ఒక మాట చెప్పాడు. మరి ఈరోజైతే ప్రజలు ఎవరిని ఆదరిస్తారో 1 సంవత్సరం ముందు నుంచే చెప్తున్నాడు. మీరు ప్రజలతో ఉండండి, ప్రజలతో మమేకం కాండి, ప్రజలు ఎవరిని చెప్తే వాళ్ళకే నేను టికెట్ ఇస్తానని చెప్పడం జరుగుతుంది. మరి సర్వేల ప్రకారంగానే నేను టికెట్లు ఇస్తానని చెప్పడం జరిగింది. మరి దాని ఆధారంగానే మరి ఈరోజు టికెట్లు కూడా ఇవ్వబోతున్నారు. మరి ఆ పరిస్థితిలో మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ, అన్ని రాజకీయ పార్టీల నాయకులు, పార్టీలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఎవరెవరా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వస్తారా, వాళ్ళని గప్పున మనం పట్టుకొని మనం టికెట్ ఇస్తామా అని చెప్పి ఎదురు చూసే పరిస్థితి మనం ఈరోజు చూస్తున్నాం. మరి ఇవన్నీ కూడా మీరు గమనించండి. ఖచ్చితంగా ఈరోజు ఏ ప్రభుత్వము, ఏ నాయకుడు మనకు అండగా ఉన్నాడు, మరి ఏ నాయకుడు మనకు ప్రతి నిత్యం మనకు అందుబాటులో ఉన్నాడు అనేది మీరందరూ కూడా ఆలోచన చేసి ఖచ్చితంగా రేపు 2024లో జరగబోయే మహా సంగ్రామం ఎవరి మధ్య జరుగుతుంది? పేదల మధ్య, పెత్తందారుల మధ్య. రేపు 24 ఎన్నికలు యుద్ధం పేదల మధ్య, పెత్తందారుల మధ్య. పేదల పక్షాన ఉన్న పార్టీ ఏది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. పెత్తందారుల కొమ్ము కాస్తున్న పార్టీ తెలుగుదేశం, జనసేన, అన్ని పార్టీలు, తోక పార్టీలన్నీ కూడా పెత్తందారులకు కొమ్ము కాస్తున్నారు. మీరు అందరు కూడా పేదల పక్షాన ఉండే పార్టీని మీరు ఎన్నుకుంటారా, లేకపోతే మరొకసారి పెత్తందారులు వచ్చి మన మీద పెత్తనం చలాయించడానికి అవకాశం ఇస్తారా అని ఒక్కసారి ఆలోచన చేయండి. అలాంటి అవకాశం ఇవ్వద్దండి. మళ్ళీ మనం వెనక్కి పోతాం. ఈరోజు సంక్షేమంలో, అభివృద్ధిలో మనం ఎంతో ముందున్నాం. ఇంకా మనం ముందుకు సాగాలంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మరొక్కసారి ముఖ్యమంత్రి కావాలి. అదే విధంగా రాయచోటికి శ్రీకాంత్ రెడ్డి గారు మరొక్కసారి ఆయన ఎమ్మెల్యేగా గెలవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికి కూడా తెలియజేసుకుంటూ, మరీ ముఖ్యంగా మా మైనార్టీ సోదరులకు అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. సోదరులారా, సోదరులారా, మైనార్టీలంటే విశ్వాసానికి మారుపేరు. విశ్వాసానికి మారుపేరు. ఎవరైతే మాకు మేలు చేస్తారో వాళ్లకు మనం గుండెల్లో పెట్టుకుంటాం, జీవితాంతం వాళ్ళను గుర్తు పెట్టుకుంటాం. మరి అలాంటి మేలు చేసిన నాయకుడు ఆ మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. తర్వాత మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అందుకు మీరందరూ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారికి మనమందరూ కూడా అండగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఎన్ని ప్రలోభాలు పెట్టినా, ఎన్ని అబద్ధపు హామీలు ఇచ్చినా
మనం నమ్మకోకూడదని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికి కూడా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా రాబో రోజుల్లో కూడా మైనార్టీలకు పెద్దపీట వేసే ప్రభుత్వం నాయకుడు ఒకే ఒక్కడు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని గుర్తించండి. మరి అలాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే మా సామాజిక వర్గానికి సంబంధించిన అందరినీ మనల్ని చేయి పట్టుకొని ముందుకు నడిపిస్తాడని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటూ మరి ఇంత పెద్ద సంఖ్యలో మరి ఈ బహిరంగ సభ విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున చేతులు జోడించి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్, జై జగన్. థ్యాంక్ యూ అన్న. నలుమూలల నుంచి వచ్చినటువంటి రాయచోటి నియోజకవర్గ ప్రజలకు అందరికీ కూడా, నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు, అక్కచెల్లెలకు అందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటూ అందరూ క్షేమంగా ఇంటికి వెళ్ళాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ఆ దేవుడి ఆశీస్సులు చల్లగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాబో రోజులలో నేను కానీ మా పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి గారు కానీ ఎప్పుడూ తోడుండి అండగా ఉంటామని మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జగన్, జై జగన్, జై జగన్.